ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఎలా ఉన్నారు? ప్రభు కృపను బట్టి ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మీరందరూ దీవించబడుతూ, ఆదరించబడుతూ, బలపరచబడుతూ ఉన్నారని ప్రభువుని బట్టి మరి మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. ఏ పరిస్థితులను బట్టి చింతించక, వ్యాకుల పడక, దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము కనుక దేవుని వాక్యం మనకి తోడుగా ఉండగా ఏ పరిస్థితులను బట్టి మనము కృంగిపోనవసరం లేదు. ఆయన వాక్యమును అనుసరించి జీవించుటలో గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప క్షేమము ఉన్నవి. కనుక ప్రతి ఉదయకాలము దేవునిలో ఆనందిస్తూ మన దినచర్యను ప్రారంభించుకుందాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయము సంతోషముతో ఈ దినచర్యను ప్రారంభించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ సాతానుడు ప్రతి ఉదయము మన సంతోషాన్ని దొంగిలించాలని పొంచి ఉంటూ ఉంటాడు. కనుక మన దినచర్యను ప్రభుతోనూ ఆయన వాక్కుతోనూ ప్రారంభించుకున్నప్పుడు గొప్ప క్షేమము కలుగుతుంది. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి 138వ కీర్తన 7వ 6వ వచనమును చదువుకుందాం. 138వ కీర్తన 6వ వచనమును చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మన దేవుడు మహోన్నతుడై ఉండి కూడా ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, మరి నిత్య నివాసి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. కానీ ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడుగా ఉన్నాడు. కానీ ఈ లోకములో గొప్ప అధికారులు, రాజులు అవును దీనులను లక్ష్యపెట్టే అనుభవములో వారు మరి ఎంతో మరి అట్టడుగు స్థితిలో ఉంటూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ చూడండి, మన మహోన్నతుడైన దేవుడు యెహోవా నీవు మహోన్నతుడైనను అంటూ ఉన్నాడు భక్తుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మరి గొప్ప రక్షకుడు, సర్వ సృష్టికర్త. ఈ సర్వమును ఆయన మరి తన నోటి మాట చేత కలుగ చేసిన మహోన్నతుడైన దేవుడు ఎవరిని దృష్టిస్తా ఉన్నాడు, ఎవరిని లక్ష్య పెడుతూ ఉన్నాడు అనంటే దీనులను ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య అంటున్నాడు కదా, దీన హృదయాలలో నేను నివసిస్తాను అంటూ ఉన్నాడు. అవును, ఆయన మహోన్నతుడు, మహాగణుడైన దేవుడైనప్పటికీ కూడా ఎవరైతే విరిగి నలిగిన హృదయం, ఎవరైతే దీన హృదయం ఉంటుందో, ఎవరైతే తగ్గించుకున్న జీవితం ఉంటుందో వారి హృదయాలలో ఆయన వశించడానికి, వారితో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయము దీన హృదయముతోనూ, నీ హృదయము దేవుని యందు లోబడే హృదయము కలిగి నీవు ఉన్నావా? అయితే ఆయన నిన్ను లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. మరి క్రింద వచనంలో చదువుకున్నాం కదా, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగిన దేవుడు. హల్లెలూయా. చూసారా, దూరము నుండి ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన గర్వము ఏ పాటిది? అవును, ఆనాడు సాతాను గర్వించాడు. మరి దేవుని ఎదుట తను తాను తగ్గించుకోకుండా తనను దేవుని కన్నా ఎక్కువగా, అవును ప్రియ దేవుని బిడలారా, తన తలంపుల్లో, ఆలోచనల్లో అవును గర్వం అనేది ఏర్పడడంతో అవును ఆకాశము నుంచి, పరలోకము నుంచి నెట్టివేయబడిన వాడుగా ఉన్నాడు. కనుక గర్వము అనేది దుష్టుని యొక్క స్వభావము. ప్రియ దేవుని బిడ్డ, మరి పరిశుద్ధ గ్రంథములో బీద విధవరాలు 2 కాసులు ఆయన మరి కనిపెడుతూ ఉన్నాడు. దేవాలయములో కానుకలు వేస్తూ ఉన్నారు. అనేక మంది దేవుని పిల్లలు వచ్చి కానుకలు వేస్తూ మరి ఎంతో అతిశయముతో, గర్వముతో అవును వారికి ఉన్న ద్రవ్యమును మరి అనేకులకు కనుపరిచే విధంగా, కానీ అదీన విధవరాలు తనకున్న జీవనమంతా వేసిందని ఆయన ఆమెను ప్రశంసించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే పరిశుద్ధ గ్రంథములో హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనది దేవుడికి అర్పించాడు. తాను తగ్గించుకున్నాడు.
దేవుణ్ణే ఘనపరిచాడు. తన జీవితంలో ఏదైతే శ్రేష్టమైనది ఉన్నదో, ఏదైతే తనకు ఉత్తమమైనది ఉన్నదో అది దేవునికే అది చెల్లునో, దానికి దేవుడే అర్హుడు, నేను కాదు అని తను తాను తగ్గించుకొని దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తిగా ఉన్నాడు హేబేలు. కయ్యూను అయితే గర్విష్ఠుడై, అవును ప్రియ దేవుని బిడలారా, మరి తను ఎంత మాత్రము కూడా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వని అందున దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. మన జీవితాలలో కూడా అవును, ఒకప్పుడు మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ, ఈ రోజున మహాభివృద్ధి చెందినప్పటికీ కూడా అవును, ప్రారంభము మనము ఎలాంటి దీన పరిస్థితుల్లో దేవుని ఎదుట తగ్గించుకొనిన వారంగా ఉన్నామో, అవును, మనలను దేవుడు దినదినము హెచ్చిస్తున్నప్పటికీ, ఆశీర్వదిస్తున్నప్పటికీ, మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన చదువులలో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సొసైటీలో దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచాడా? నిన్ను సంఘములో ఒక మంచి స్థానంలో ఉంచాడా? నీ కుటుంబంలో నీవు మంచి ఆశీర్వాదము కలిగిన వ్యక్తిగా ఉన్నావా? మంచిది. కానీ దేవుడు నీవు ఘనపరచాలి. దావీదు అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను కదండి. ప్రియ దేవుని బిడలారా, గొర్రెలు కాపరిగా ఉన్న దావీదును సింహాసనం ఎక్కించినప్పటికీ కూడా తను గర్వించలేదు. ప్రియ దేవుని బిడలారా, తను ఎన్నడూ కూడా తన అంతరంగంలో గర్వం అనేది రానివ్వలేదు. ప్రభువుని ఘనపరిచాడు. దీనుడుగా ఉండి తన సింహాసనం దిగి 7 మార్లు దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తిగా, దేవుణ్ణి స్తుతించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు. ఈ రోజున నిన్ను మనుషులు లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నీ దేవుడు నిన్ను లక్ష్య పెట్టే విధంగా నీ అనుభవం ఉన్నదా లేదా పరీక్షించుకో. ఒకవేళ లేని ఎడల దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకొని ఆయన లక్ష్య పెట్టే మరి అనుభవాన్ని మనము కలిగి జీవిద్దాము. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బహుగా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలము నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ ప్రియ బిడ్డలను దర్శించినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఈ ఉదయకాలము దీనులుగా ఉన్న వారిని నీవు లక్ష్య పెడతావని మా జీవితాలను దర్శించావు. నీ వాక్కు చేత నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించావు. అవును ప్రభువా, ఇంకనూ నీవు ఆశీర్వదిస్తూనే ఉంటావు తండ్రి. నాయనా, ఎక్కడా నీ బిడ్డలను చేయి విడిచే దేవుడవు కాదు, దీనులకు అండ ఆయనే. అవును ప్రభువా తండ్రి, దీనుల హృదయాలలో నివసించడానికి కోరుకుంటూ ఉన్నావు. మా గర్వము, మా అతిశయము మమ్ములను నాశనమునకు తీసుకొని వెళుతుంది అన్న ఆలోచన, అవును ప్రభువా, అన్న సత్యాన్ని గ్రహించిన వారై, అవునయ్యా, దీనులకు నీ కృప దొరుకుతూ ఉన్నది ప్రభువా. ఈ ఉదయ కాలము నీ కృపను, నీ యొక్క ఆశీర్వాదమును వారి జీవితాలలో నీవు వశించే విధంగా, వారి జీవితాలలో వారితో నీవు సహవాసం చేసే అనుభవంలో నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. నీ వాక్యపు వెలుగులో నీ బిడ్డలను దర్శించండి, కదిలించండి. సాతానుడు వారిని భ్రమ పెట్టకుండా, అవునయ్యా, ఏ విషయంలో గర్వించకుండా దీనులుగా ప్రభువా వారు నిన్ను ఘనపరచాలి. వారు ఏది కలిగి ఉన్నా, ఉద్యోగము కలిగి ఉన్నా, వ్యాపారము కలిగి ఉన్నా, ఆస్తులు కలిగి ఉన్నా, చదువులు కలిగి ఉన్నా, దానిని బట్టి కేవలము నిన్నే ఘనపరచాలి. నాయనా, వారు దీనులుగా నిన్ను ఘనపరిచినప్పుడు వారిని ఇంకా హెచ్చించే దేవుడవు. దావీదును హెచ్చించావు, బీద విధవరాలను ఆమెను లక్ష్య పెట్టావు ప్రభువా. హేబేలు అర్పణను లక్ష్య పెట్టావు ప్రభువా. అట్లాగే ఈ ఉదయ కాలము నీ బిడ్డల ప్రార్థనను నీవు లక్ష్య పెట్టే దేవుడవు. నీ బిడ్డ మనవులను నీవు అంగీకరించే దేవుడవు. అటువంటి కృపతో నీ బిడ్డలను ఈ దినమంతా కూడా మీరు సంరక్షించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.